అదే అదే లేకపోతే తెలుగుదేశం నాయకుడిగా అది కూడా మాట్లాడతా. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం తరఫున యాదవ్ సంఘం తరఫున మాత్రమే నేను బాయ్కాట్ చేస్తాం. చాలా కాలనీలు బీసీ కాలనీలు బాయ్కాట్ చేస్తాం. బాయ్కాట్ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం. దాన్ని బట్టి అన్ని కులాలు కూర్చుంటాయి, దాన్ని బట్టి కార్యాచరణ ఉంటుంది. బీసీలకి అన్యాయం చేస్తున్నటువంటి అన్ని పార్టీలకి, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ అన్ని పార్టీలకు కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణన స్టార్ట్ చేసింది. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే బీసీలు అందరూ అడిగారు. ఏదైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మాకు జనాభా ప్రాతిపదికన రాజకీయ హక్కు కల్పించాలని చెప్పి అడిగితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే కులగణన తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే ప్రభుత్వం, అక్కడ చూడొచ్చు మీరు స్టిక్కర్ సాధికారిక సర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఆనాడు కుల సమీకరణాలు అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ దగ్గర గణాంకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా స్పష్టంగా ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉదాహరణకి ఈ జిల్లాలో కూడా ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం. దేనిలో తక్కువ అని అడుగుతా ఉన్నాం. పెద్దవాళ్లతో బీసీలు మోట్టుకోలేరనే, ఆర్థికంగా బలవంతులు కాదనే, దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా ఒక సామాజిక వర్గం తరిమి పెడితే వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయింది ఎక్కడికి? పల్నాడుకి పోయాడు. అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే, గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు. ఉదాహరణకి యాదవ్ సామాజిక వర్గం. ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ్ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు 300 మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు మాత్రం బీసీలకి పెద్దపేట వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం, బీసీలకి మీరు పెద్దపేట వేయాలి. ఈ జిల్లాలో బీసీలకు ఎందుకు సీట్లు వేయలేకపోతున్నారు? మేము తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ప్రశ్నించుకున్నాం. ఈరోజు దేనికైనా మేము సిద్ధం, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్థికంగా కానీ అంగబలం కానీ బీసీలు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు బీసీలకి సీట్లు ఇవ్వండి. పెద్ద సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో మేము పెద్దన్న పాత్ర తీసుకుంటాం. మీరు ఎవరికి సీట్ ఇచ్చినా యాదవ్ సామాజిక వర్గం బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు ఇవ్వండి, ఒక్కసారి ఇచ్చి చూడండి. ఇస్తే కదా తెలుసద్ది. మీరు ఇస్తే మేము రెడీగా ఉన్నాం పోటీ చేయడానికి. కాబట్టి పార్టీలందరికీ మేము ఒక్కడే తెలియజేసుకుంటాం, మీరు కానీ బీసీల పక్షాన్ని కానీ నిలబడకుండా ఉన్నట్లయితే మేమందరం కూడా మూకమ్మడిగా ఈరోజు బీసీలు కూడా ఆ పార్టీలకి దూరం అయ్యే పరిస్థితి ఈరోజు తయారైంది. ఇక్కడే చూస్తూ ఉన్నాం. ఒక సామాజిక వర్గం ఈరోజు అనిల్ని తరివేశారు. ఇవ్వచ్చు కదా బీసీలకి, మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి కదా. ఏదైనా ముస్లిం సోదరులకి ఇచ్చారు, సంతోషమే. కానీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో కూడా. ఈ జిల్లా అనగానే, నెల్లూరు జిల్లా అనగానే ఒకే కులానికి ప్రాతినిధ్యం కరెక్ట్ కాదు. ఎంపీకి ఇవ్వండి. మేము యాదవులకు ఇవ్వాలని కోరుకోవడంలే, ఇవ్వండి ఎవరికైనా. బీసీలకి యాదవులం పెద్దన్న పాత్ర తీసుకుంటాం, వాళ్ళ పక్షాన్ని నిలబడదని మేము రెడీగా ఉన్నాం. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా రాజ్యాధికారం, మాకు రాజ్యాధికారంగా మా హక్కు కావాలని బీసీలు ఏదైతే అడుగుతా ఉన్నారో బీసీలకు అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీరు కానీ ఆ విధంగా కానీ స్పందించకపోతే బీసీలు రేపు మీకు గుణపాఠం చెప్పక తప్పదు. దయచేసి పార్టీలందరికీ కూడా విన్నపం, మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా మేము ఏదైతే బాధపడుతున్నామో కొన్ని సంవత్సరాలుగా బీసీలకి రాజ్యాధికారం కావాలని, దానికి అనుగుణంగా పార్టీలు లేకపోవడం బాధాకరం. కొన్ని సామాజిక వర్గాలకు కూడా చెప్తా ఉన్నాం,
మీరు మమ్మల్ని వెలివేయడం కాదు, మేము మిమ్మల్ని వెలివేసే పరిస్థితి తీసుకొచ్చుకోబాకండి. ఏమడుగుతున్నానంటే అనిల్కి ఈండి ఈకిపోండి, అది మాకు కాదు కదా. అనిల్కి ఇమ్మని మేము అడగట్లేదు కదా. అనిల్కి ఇవ్వకండి, తరివేయండి, మాకెందుకు. మేమేమంటున్నాం అంటే బీసీలు ఇక్కడ లేరా అని అడుగుతున్నాం. బీసీల పక్షాన మేము మాట్లాడుతున్నాం. బీసీలకి టికెట్లు కావాలని అడుగుతా ఉన్నాం. బీసీలకి జిల్లాలో ఇవ్వండి అని అడుగుతున్నాం. అనిల్కి ఇమ్మని మేము అడగట్లేదు కదా. అదే పార్టీలు ఇంక లేరా నాయకులు బీసీలు? అనిల్ ఒక్కడేనా ఏంటి? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము ఎవరిని కూడా ఒకరికి ఒత్తాస పలకట్లే. మేము బీసీలకి సీట్లు కావాలి, బీసీల పక్షాన్ని ఏదైతే సామాజిక వర్గ పరంగా ఏదైతే యాదవులు పెద్ద కులంగా ఉందో యాదవులందరం కూడా బీసీల పక్షాన్ని నిలబడతాం, బీసీల కోసం పోరాడతాం అని చెప్పి మాత్రం తెలియజేసుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.